భక్త ప్రహ్లాద వరద గోవింద గోవింద శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద. ఈసారి మన కాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆల్రెడీ అందరికీ తెలుసు. డేట్లన్నీ అనౌన్స్మెంట్ జరిగిపోయినాయి. మళ్ళీ ఒకసారి మీకోసం ఏంటంటే ఫిబ్రవరి 27 తారీఖు శుక్రవారం అంకురార్పణ, ఫిబ్రవరి 28 వచ్చి శ్రీవారి కళ్యాణోత్సవం, మార్చి 1 తారీఖు వచ్చి హంసవాహనము, 2 సింహవాహనము, 3 హనుమంత వాహనము, మార్చి 4 బ్రహ్మగరుడి సేవ, 5 వచ్చి శేషవాహనము, 6 వచ్చి చంద్రప్రభ వాహనము, 7 మోహిని ఉత్సవము, 8 వచ్చి ప్రజాగరుడి సేవ, 9 సోమవారం వచ్చి గజావాహనము, 10 వచ్చి అందరికీ ఇష్టమైన అండ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ కదిర్లో ప్రజలకు అత్యంత ఇష్టమైనది కదిరి తేరు. దాన్నే మనము బ్రహ్మరథోత్సవం అని కూడా అంటాము. ఆ రోజు దేశం నలుమూల నుంచి కూడా జనాలు కదిరి బ్రహ్మోత్సవాన్ని అంటే తేరును చూడడానికి వస్తారు. మార్చి 11 చాలకోత్సవము, తర్వాత తీర్థవాది, మళ్ళీ మార్చి 13 తారీఖు వచ్చి మహాసంప్రోక్షణ జరిగి ఇంతటితో మార్చి 13 తారీఖు దేవుని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సో ఇవన్నీ అందరికి తెలిసిందే. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చూస్తున్న మీరు విజువల్స్ చూస్తున్నారు కదా, ఆ విజువల్స్ ఏంటంటే మనకి తేరు అంటే బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ఉంటుంది కదా, రథానికి కట్టే మోకులు అక్కడ స్పెషల్గా తయారు చేస్తున్నారు. ఎక్కడంటే బేసికల్గా కొబ్బరి తాళ్ళకు ఫేమస్ వచ్చి అందరికి తెలిసిందే, కాకినాడ జిల్లాలోని తాళ్ళూరు. సో తాళ్ళూరులో సుమారు ఇంచుమించు ఒకటి వచ్చి ఒక్కొక్క తాడు వచ్చి 2 టన్నుల వెయిట్ ఉంటుంది. ఇది ఆ రోజు తేరు రోజు వచ్చి దేవుని రథానికి కట్టి భక్తాదులంతా కూడా లాగుతారు. సో ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈసారి కూడా ఎటువంటి తప్పిదాలు కానీ అపశృతులు కానీ దొరకకుండా బ్రహ్మోత్సవం మొత్తం కూడా డే 1 నుంచి డే ఎండింగ్ వరకు, బ్రహ్మోత్సవాల ఎండింగ్ వరకు ఎటువంటి తప్పిదాలు అపశృతులు దొరకకుండా కాద్రీసుడు చల్లని చూపు అందరిపైన ఉండాలని అందరూ సంతోషంగా క్షేమంగా బ్రహ్మరథోత్సవాలు చూసుకొని క్షేమంగా ఇంటికి చేరుకుంటారని మనసారా కాద్రీసుని కోరుకుంటున్నాను. అంతకు ముందుసారి 2019 నుంచి కూడా అప్పుడు కోవిడ్ ఉండింది. ఆ 2 ఇయర్స్ 3 ఇయర్స్ సరిగ్గా జరగలేదు. సరే ఎటువంటి లేవు కాబట్టి ఆ కాద్రీసుని దయ అందరిపై నుండి బ్రహ్మోత్సవాలు జరగాలని కోరుకుంటున్నాను.